నేను మీ ప్రణతి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి అండ్ లైక్, కామెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు కదా. మంచి మంచి మాటలు, మంచి మంచి కథలు ఉపయోగపడతాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా తప్పకుండా మనం కొన్ని ఆచరిస్తే మన జీవితంలో ఆనందం అనేది మనతో ఉంటుంది అనేది ఖచ్చితంగా నిజం. అయితే ఆనందం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎంతకి దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి, ఎందుకు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనందం మనలోనే ఉంది. మనం దేనికి తృప్తి పడతామో, ఎంత తృప్తి పడాలో తెలుసుకుంటే ఆనందం మన సొంతం అవుతుంది. ఈ కథ ఎక్కడో చదివాను, నాకు బాగా నచ్చిన కథ. మీ అందరితో పంచుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది. ఇవాళ రేపు మనము ఎవరికైనా కష్టాలు చెప్పామనుకోండి, రెట్టింపు కష్టాలు వాళ్ళు చెప్తారు. అంటే ఏంటంటే, ఆనందంగా ఉన్నామని చెబితే ఎక్కడ అసూయ పడతారో, లేకపోతే ఎక్కడ ఆధారపడతారో, ఎక్కడ సహాయం అడుగుతారో అన్న భయమే జనాలకి ఎక్కువైపోయింది. అయితే ఈ కథ విన్న తర్వాత ఎంతవరకు మనం ఆనందంగా ఉండగలము అనేది మనమే నిర్ణయించుకోవచ్చు అనేది మన చేతుల్లోనే ఉంది అనేది అక్షర సత్యం అనిపిస్తోంది. మరి ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో చెప్పేనా? మర్చిపోయారా? అదే సబ్స్క్రైబ్ చేయడం అయితే చేసేసేయండి. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం. అది చేయండి. అలా ఒక సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్న వ్యాపారి దూరంగా ఒక పడవ పక్కన వల పక్కన పెట్టుకొని ఒక జాలరి ఆనందంగా హాయిగా కూనిరాగాలు తీస్తూ విశ్రాంతి తీసుకోవడం చూస్తాడు. అతన్ని చూసి ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అబ్బా, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఏంటో ఈ ఆనందానికి కారణం. అయినా సరే ఒకసారి వెళ్ళి మాట్లాడితే బాగుండనిపించి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట కలుపుతాడు. ఏమయ్యా, బాగున్నావా, ఇవాళ పని అయిపోయిందా, చేపలు పట్టేశావా అని ఈ వ్యాపారి ఆ జాలరిని అడుగుతాడు. ఆయన వెంటనే అయిపోయిందండి, చేపలు పట్టేశాను, అమ్మేశాను, పని అయిపోయింది, అందుకే వచ్చి ఇలా విశ్రాంతి తీసుకుంటున్నాను అని అతను చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి, అవునా, అయితే ఇంకొన్ని ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ జాలరి, సరే పడతాను, అప్పుడు తర్వాత ఏంటి అని అడుగుతాడు. ఏముంది, ఎక్కువ చేపలు పట్టావనుకో ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. సరే, డబ్బులు వస్తాయి, అప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చాయనుకో నువ్వు సొంతంగా పడవ కొనుక్కోవచ్చు. సొంతంగా పడవ కొనుక్కుని ఆ పడవలో ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకొంచెం లోతులో ఉన్న చేపల్ని ఇంకెక్కువ పట్టావనుకో ఇంకా బోల్డ్ డబ్బులు వస్తాయి కదా అని అంటాడు. అలాగే అప్పుడు అంటాడు ఈ జాలరి, ఏముంది, ఎక్కువ డబ్బులు సంపాదించావనుకో ఇల్లు కొనుక్కోవచ్చు కదా. సరే, కొనుక్కుంటాను, తర్వాత ఇంకేముంది, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటి ఏవి కావాలనుకుంటే అలాంటివన్నీ కొనుక్కోవచ్చు కదా ఎక్కువ డబ్బులు వస్తే అంటాడు. సరే, అవన్నీ కొనుక్కుంటే ఏమవుతుంది అని అడుగుతాడు ఈ జాలరి. ఏంటి, బోల్డ్ అంత సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అవన్నీ ఉంటే అంటాడు వ్యాపారి. వెంటనే ఆ జాలరి ఇచ్చిన సమాధానానికి ఈ వ్యాపారికి ఆశ్చర్యం కలుగుతుంది, నోట మాట రాదు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటండి అని అడుగుతాడు. నిజమే, మరి ఆయన ఆనందంగా హాయిగా అలా పడుకొని కూనిరాగాలు తీస్తుంటేనే కదా ఈయన వచ్చి మాట్లాడింది. అతను ఆనందంగానే ఉన్నాడు కదా. నిజమే కదా, ఆనందంగానే ఉన్నాడు. అతను అడిగిన ప్రశ్నకి ఇతనికి నోట మాట రాలేదు సరికదా, ఆలోచనలో పడ్డాడు. మనందరం ఎంతున్నా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, కానీ అవన్నీ మనం ఏవి తీసుకెళ్ళము అని మనందరికీ తెలుసు. కానీ ఆరాటం, జీవన పోరాటం ఎంతుందో దానితో తృప్తి పడక, పోని మనం కష్టపడాలి అనుకున్నది ఒకెత్తైతే చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మాకు ఇది లేదు, అది లేదు అంటూ మనం పడే తపన అంతా ఇంత కాదు. కానీ ఏవీ లేకుండానే ఉన్న దాంట్లో ఎంత కావాలో అంత సంపాదించుకొని తన కడుపు నిండి, తన కుటుంబం కడుపు నిండి, తన నిత్యావసరాలు తీరితే అందులో ఆనందం ఉంది అనేది ఆ జాలరికి తెలిసింది, ఈ వ్యాపారికి తెలియలేదు. ఎంతసేపు ఇంకా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనే. నిజం చెప్పాలంటే ఒక రకంగా సోమరితనాన్ని, అంటే అభివృద్ధి అంటే ఇంకా డబ్బులు వస్తే ఇంకా పైకి ఎదిగితే అభివృద్ధే కదా, దాన్ని కాదని ఈ సోమరితనాన్ని మనం ప్రోత్సహిస్తున్నామని అనుకోకపోతే, నిజం చెప్పాలంటే నిజమైన ఆనందం ఎక్కడుంది అంటారు కదా. నిజమైన అందం మన మనస్సు అని, నిజమైన ఆనందం కూడా మన మనస్సే.
మన మనస్సు ఆనందంగా ఉంటే, మన మనస్సుకి ఆనందం కలిగితే ఇంకంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. అందుకే మనం చేసే పనిలో తృప్తి, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మసంతృప్తి అంటారు చూడండి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకి మనం వేసుకున్నప్పుడు ప్రశ్న, దానికి సమాధానం ఎలాంటి బాధ లేకుండా ఆనందం ఉందనుకోండి, అది నిజమైన ఆనందం. అయితే అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి కానీ ఆరాటపడిపోయి, నలుగురితో పోరాటం చేసి, నలుగురిని చెడ్డ చేసి మనం ఎదగాలి అనుకోకుండా ఆనందంగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ, ఇంకాస్త ఎక్కువ సంపాదిస్తే మరో నలుగురికి సహాయం చేస్తూ జీవనాన్ని ముందుకు గడిపేయడమే. అందరం చేరాల్సిన చోటు ఒక్కటే. ఈ సందర్భంలో నేను ఆల్రెడీ మీకు మాటే మంత్రంగా చేశాను, కానీ మళ్ళీ ఈ మాట ఒకసారి చెప్తున్నాను. చేసిన పనిలో ఆనందం, సహాయం చేశాక తృప్తి, మనం అన్న మాట వినగానే ఎదుటి వాళ్ళ మొహంలో చిన్న చిరునవ్వు, శరీరం అలసి విశ్రాంతి తీసుకునే వేళ మనసుకి శాంతి, ఇవి ఉంటే చాలు. ఒకరితో ఒకరికి ఎందుకు పోటీ, చివరం అందరం చేరాల్సింది ఒకటే చోటు. అది ఏంటో మీకు నాకు అందరికీ తెలుసు. కాబట్టి ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మరి నా ఆనందం ఏంటని అడుగుతారా? ఇదో ఇలా మీతో కబుర్లు చెప్పడం, నా మనసుకు నచ్చిన మాటలన్నీ మీ దాకా తీసుకురావటం. మీ ఆనందం ఏంటో నేను తెలుసుకుంటాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మంచి మాటల్ని, కథల్ని మీ దగ్గర ఉంటే, నేను చెప్తే బాగుండు అని మీకు అనిపిస్తే, మరో నలుగురికి చేరితే బాగుండు అని మీకు అనిపిస్తే, ప్రేమతో మీ pranvi@gmail.com కింద డిస్ప్లే అవుతుంది. దానికి మెయిల్ చేయండి. మీ పేరు చెప్పి మరో నలుగురితో ఆ మంచి మాటల్ని షేర్ చేసుకుంటాను. మంచి నలుగురితో పంచుకుంటే రెట్టింపు అవుతుంది కదా. సరే మరి ఇక సెలవిప్పించేయండి. సెలవిప్పించే ముందు ఒక్క మాట, సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది. మంచి మంచి వీడియోస్ చేస్తానని మాటిస్తున్నాను. మళ్ళీ వస్తాను మంచి వీడియోతో. సరేనా? మరి ఇప్పటికుంటాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రేమతో మీ ప్రణతి.